నమస్తే. నేను మధు. హైదరాబాద్ కి సంబంధించిన ఒక మహిళ ఘరానా మోసానికి గురైంది. అసలేం జరిగింది? సో పెళ్లి పేరుతో అయినప్పుడు మోసం చేశాడా? మరి అంత సులువుగా ఎలా మోసపోయింది? ఆల్రెడీ సజ్జనార్ గారు చెప్తూనే వస్తున్నారు. మహిళలు పెళ్లి చేసుకునే ముందు 1, 2 సార్లు ఆచితూచి అడుగు వేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మోసాలు జరుగుతున్నాయి. 1, 2 పెళ్లిళ్లు చేసుకొని మోసం చేస్తున్నారని కూడా చెబుతున్నారు. అయినా సరే ఇప్పటి కాలంలో అమ్మాయిలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అది పైగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు. మరి అంత తెలివైన వాళ్ళు కూడా ఎందుకు మోసపోవాల్సి వస్తుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆల్రెడీ పోలీసులు కావచ్చు, లేకపోతే మన పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. సో పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి అడుగు వేయాలి. అంత తొందరగా పెళ్లి చేసుకొని మోసపోకూడదని చెప్తున్నారు. అయినా సరే ఇప్పుడు అప్డేట్ అని చెప్పాలో, లేకపోతే తెలివి తక్కువ పని అని చెప్పాలో తెలియట్లేదు. ఈ మ్యాట్రిమోనీస్ వస్తున్నాయి సార్. అదే పెళ్లిళ్ళ వెబ్‌సైట్‌లు. దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళే పెళ్ళాన్ని వెతుక్కోవడం, మొగుడిని వెతుక్కోవడం, ఇలా మోసపోవడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఒక మహిళ భవాని అనే మహిళ 30,00,000 ఇచ్చి మోసపోయారంట సార్. అసలు ఎలా జరిగింది సార్ ఇది? సజ్జనార్ గారు గత 2 రోజుల కిందన హెచ్చరించాడు. మ్యాట్రిమోనీ పేరు మీద మోసాలు జరుగుతా ఉన్నాయి. ఆ మోసాల తీరులోంచి మీరు బయటపడాలంటే అలర్ట్‌గా ఉండాల్సిందే. మీరు ఏదైనా ఇబ్బంది పడితే మీరు ఫిర్యాదు చెయ్యొచ్చు. మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా కూడా ఉంచబడతాయి అంటూ కూడా మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇలా చెప్పాడో లేదో ఆల్రెడీ ఒక కేసు అయితే ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే మ్యాట్రిమోనీలో పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి రాబోయే భవిష్యత్ జీవితంలో మనం కలిసి ఉండబోతున్నాం కాబట్టి మన ఆస్తిపాస్తులు మనయే అని చెప్తూ మన కోసం కొంటున్నా అని చెప్పి ఆమె దగ్గర నుంచి డబ్బులు మాయమాటలు చెప్పి తీసుకొని ఇప్పుడు ఉడాయించడం చూస్తుంటే ఇది ఇక్కడే కాదు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మ్యాట్రిమోనీలో జరిగేటువంటి మోసాలు 4 రకాలుగా ఉన్నాయండి. మొదటిది ఏంటంటే స్థితిగతుల గురించి అబద్ధాలు చెప్పి మోసం చేయడం. అంటే జాబ్ లేకుండా ఉందని చెప్పడం కానీ, కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పడం. ఇవి ఒక రకమైన నేరం. రెండవది ముఖ్యంగా ఏంటంటే పెళ్ళైన విషయాలు దాచిపెట్టడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతా ఉన్నాయి. మూడవది సైబర్ మోసగాళ్ళు. ఈ సైబర్ మోసగాళ్ళు ఎప్పుడైతే మన మ్యాట్రిమోనీ ఎంట్రీ ప్రొఫైల్ ఇచ్చామో వెంటనే దాడి చేస్తారు మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు లేదా సైబర్ వాళ్ళు. మార్కెటింగ్ ఏజెన్సీ అనగానే రియల్ ఎస్టేట్ వెంచర్ కొనండి, పెట్టుబడి పెట్టండి అంటూ వాళ్ళు ఆ ప్రొఫైల్ ద్వారా నెంబర్లు పట్టేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు కొందరు. కొందరైతే ఇక సైబర్ నేరగాళ్ళు మా ప్రొఫైల్ ఏదంటే ఏదైనా లింక్ పంపేయడం, ఆ లింక్ ఓపెన్ చేయగానే వీళ్ళు దొరికిపోవడం, లేదా వీళ్ళ వ్యక్తిగత వివరాలు జోక్యం చేసుకోవడం. ఇక చివరిది ఈ చివరి మోసం ఏంటంటే వీళ్ళు వాంటింగ్లీ ముందుగానే ఒక మాయ మాటలు చెప్పి ప్రొఫైల్ ఏదో గొప్పగా చెప్పించుకోవడం, మనం కలిసి రాబోతున్నాం, కలిసి జీవించబోతున్నాం అంటూ మన ఇద్దరం కూడా అవగాహన చేసుకుందాం అనే ఉద్దేశంతో డే అవుట్లను లేదంటే డేటింగ్ పేరు మీదనో అంటే డే అవుట్లు తెలుగు కల్చర్ లో కొంచెం డేటింగ్లు తక్కువగా ఉన్నాయి మన మన తెలుగు కల్చర్ లో. అన్నప్పుడు డే అవుట్ అంటే ఒక రోజు ఊరికనే మన సరదాగా హోటల్కి వెళ్దాము, రిసార్ట్స్ కి వెళ్దాము, లేదా పలానా కలుసుడే మనం పలానా శ్రీశైలం దగ్గర కలుద్దాము, లేదా ఆదిపట్టకి వెళ్ళి కలుద్దాము, మనం ఒక ఓషియన్ పార్క్ లో కలుద్దాం అంటూ అకేషన్ కూడా అక్కడే చూపించుకొని కలుసుకొని మనం షేర్ చేసుకుందాం అంటూ అనగానే ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఓహో నా కాబోయే వాళ్ళని అందరికన్నా తెలివిగా నేను నిర్ణయించుకోబోతున్నాను, వాడిని ఏందో టెస్టులు పెడతాను, వాడు నచ్చితే నేను చేసుకుంటాను, లేకుంటే లేదు రిజెక్ట్ చేస్తాను ధైర్యంతో యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మాయ మాటల్లో కానీ అతను ఉచ్చులోకి పడిపోయి అక్కడ వాళ్ళకు వ్యక్తిగత వివరాలు ఇవ్వడం కానీ, లేదా వ్యక్తిగతంగా క్లోజ్ అవ్వడం కానీ, ఇంకా శారీరకంగా క్లోజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళేం చేస్తున్నారు, తీరా అవసరాలు తీరాకనో ఆకలి తీరాక వీళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాల పేరు మీద ఇంతకన్నా మంచి సంబంధం వచ్చిందని ఏదో చేసి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఆ తరహా వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఆల్రెడీ నేను అతనితో ప్రైవేట్ గా వ్యవహరించాను కదా అని ఒక భయాందోళన గురి అవ్వడం, ఈ బలహీనత ఆసనం చేసుకుని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడాలు, అదో రకమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఇట్లా వాంటింగ్లు వీళ్ళు ఫైనాన్షియల్ చీటింగ్ మాత్రమే చేయగలుగుతారు. అంటే మా అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు మీకోసం నుంచి గిఫ్ట్ పంపిస్తున్నాను, నీకు పార్సల్లో ఉంది వెళ్ళి డబ్బులు కట్టాను, లేదా తీరా వద్దామనుకున్నాను కానీ రాలేకపోతున్నాను కాబట్టి నా అమౌంట్ నేను ఇవ్వాల్సిన అమౌంట్ నువ్వే ఇచ్చేసేది, ఇండియాకి వచ్చినాక ఇస్తాను, అనవసరంగా మనం హైదరాబాద్కి పంపించేస్తే ట్యాక్స్ రూపంలో మనం 20 లక్షలు నష్టపోతాం, 20 లక్షలు అంటే మన ఇద్దరే నష్టం కదా అని చెప్పాగానే ఓహో నిజమే కదని చెప్పి వీళ్ళు డబ్బులు కట్టేసి రావడాలు, ఈ తరహా మోసాలు జరుగుతా ఉన్నాయి. తీరా ఏం జరిగినా కానీ అందిన కాడికి తీసుకోవడం,
వాళ్ళు మాయమైపోవడం కొంతమంది అయితే తిరిగి అవి పాత విషయాలను పెట్టి బ్లాక్మెయిల్ చేయడం అనేది కొంతగా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో పెళ్లిడికి వచ్చి పెళ్లికి ముందు ఉన్నటువంటి ఆడపిల్ల విషయంలో ఈ మోసపోయిన తరహా విషయం కానీ, ఆ డబ్బులు పోయిన నష్ట విషయంలో కానీ రచ్చ చేయదలుచుకోకుండా చాలా మంది కేసు పెట్టడం లేదు. సో ఆ విషయాన్ని మన సజ్జనార్ గారు, మీరు ఏదైనా సరే సైబర్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. మీరు తిరిగి పోలీస్ స్టేషన్‌కి రావాల్సిన అవసరం లేదు. దానికి చెప్పేటటువంటి అటెన్షన్ ఇస్తే మనం నిలవరిస్తాము వాళ్ళని. మీలా ఇంకోరు మోసపోకుండా చూడగలుగుతామని చెప్పేసి అటెన్షన్‌గా చెప్పినట్టు సజ్జనార్ గారి అంటే ఆయన పోలీస్ తీరుకు మనం అభినందించాల్సి ఉంటుంది. సో ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాల్ చేస్తూనే ఉన్నారు. సజ్జనార్ గారు ఆల్రెడీ మొదటి నుంచి అయితే అతను చైన్ సిస్టమ్ బిజినెస్ అంటారు. చైన్ లింక్ బిజినెస్ అంటే ఒకరిని చేర్పించి ఇంకేదో చేర్పియాలి. మళ్ళీ వాళ్ళిద్దరిని చేర్పియాలి అని ఒక చైన్ సిస్టమ్ బిజినెస్ ఉంటుంది. ఎంఎల్ఎం అంటారు. దాన్ని గత 20 ఇయర్స్ నుంచి దాన్ని ప్రివెంటివ్ చేసే స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాడు. ఇట్లా ఈ తరహా నేరాల మీద చుక్కలు చూపించారు ఒక్కొక్కరికి. నాకు బాగా తెలుసు ఆ విషయాలు. ఇంకా రెండోది ఈ మధ్య కాలంలో ఈ సైబర్ కేసుల గురించి కూడా చెప్తా ఉన్నాడు. బెట్టింగ్ యాప్ల గురించి చెప్తా ఉన్నాడు. సో సజ్జనార్ లాంటి గారి ఇట్లా ఇంటలెక్చువల్స్ ప్రాక్టికల్‌గా నష్టపోకముందే చెప్పడం అనేది. ఇప్పుడు సజ్జవంతులు పోలీస్ విభాగం ఏంటంటే ఏదన్నా జరగాలి, జరగబోయి నష్టం ఉండాలి. ఆ నష్టం జరిగింది ఎవరో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తే గాని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. బాగా అట్లాంటి నష్టాలు కూడా తరచూ ఫ్రీక్వెంట్ జరుగుతున్నాయి. అప్పుడే అటెన్షన్ ఏసి ఈ తరహా నేరాలు జరగొద్దండి ఏదో ఒక సెమినార్లు పెట్టడం, కొత్త చట్టాలు తీసుకోవడం జరుగుతుంది. బట్ సజ్జనార్ గారు అలా కాకుండా ఎంఎల్ఎం విషయం తీసుకున్నా, ఈ నిన్నటి బెట్టింగ్ యాప్ విషయం తీసుకున్నా, ఇప్పటి బ్యాటరీ బండ్ మోసాల సంగతి చూసినా కూడా అటెన్షన్ బాగా తీసుకొని ఈ పబ్లిక్ పోలీస్ సేవలు అందించడానికి ముందున్నటువంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా చూడొచ్చు. సో ఇప్పుడు కాలంలో కాదు, అప్పుడు కాలంలో చెప్పేవాళ్ళు పెద్దలు 100 అబద్ధాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయాలి అని చెప్పేసేసి. ఇప్పుడు పెళ్ళంటే నా అబద్ధం తెలుస్తుందంటారా? ఖచ్చితంగా పెళ్ళంటే అది ఎప్పుడో సమాజంలో పుట్టిన చిన్న సామెత. అంటే ఆర్థిక ఇబ్బందులు తెలియకుండా ఏదో ఒకటి చెప్పి అమ్మాయి పెళ్లి చేయాలి. ఎలాగైతుందో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే బాగుంటుంది. ఇంకొకటి పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది అని కూడా కొందరు సామెత చెప్తారు. అంత మాత్రాన ప్రతిసారి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలనుకుంటే అమాయకత్వం అవుతుంది. అయినా ఇవాళ రేపు గతంలో అంత నిశ్చలితమైనటువంటి జీవితాలు ఎవరు జీవిస్తలేరు. చిన్నయో పేదో అబద్ధాలే ఆడుతుంటారు. ఒకలేం కాదు, ఇప్పుడు 2 సైడ్ నుంచి అబద్ధాలు. అతనికి సాఫ్ట్‌వేర్‌లో జాబ్ ఉన్నా లేకున్నా ఉందని చెప్పడము. టీమ్ మేనేజర్ అయితే నేను ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పుకునే సందర్భాలు ఇది చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. తీరా పెళ్లి అప్పుడు జాబ్ లేకుండా జాబ్ ఉందని చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఏం జరిగినా కూడా మ్యూచువల్ అండర్‌స్టాండ్‌తో జరిగిన పొరపాటు దిద్దుకొని వైవాహిక జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే సంతోషం. వైవాహిక జీవితానికి ముందే ఇట్లా మోసపోతే మాత్రం నిజంగా కూడా వాళ్ళ జీవితంలో పెద్ద అనసరణ నెట్టబడుతుంటుంది. ఎందుకంటే ఒక రకంగా మానసిక సంఘర్షణ. అతనితో ప్రైవేట్ లైఫ్‌లోకి డీల్ చేయడం కానీ, ఆర్థికంగా నష్టపోవడం కానీ, కొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆ పాత జీవితం తాలూకు నీడలు వెంటాడుతా ఉంటాయి. వీళ్ళు బలైన క్షణంలో మళ్ళీ అవి లీక్ అయినా లేదా వీళ్ళు చెప్పుకున్న ఎలా లీక్ అయితే మళ్ళీ ఆ వైవాహిక జీవితం ఇబ్బంది పడడం. ఇవన్నీ తరచూ క్రైమ్ స్టోరీలో చూస్తూనే ఉన్నాం. బట్ ఎన్ని జరుగుతున్నా మీరన్నట్టు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. మోసపోయినోళ్ళంతా కూడా అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసి, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా ఇట్లా మోసపోతూ ఉన్నారు. అది బలహీనత అని చెప్పాలి. లేదా అత్యాశ అని చెప్పాలి. మొత్తం మీద కొంచెం అలర్ట్‌గా ఉంటే బాగుంటుందనేది మన ఉద్దేశం. సో ఏదేమైనా సరే అమ్మాయిల కోసం ఎంతో మంది పెద్దలు, పోలీసు వ్యక్తులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెబుతూనే ఉంటారు. అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త, మోసగాళ్ళు ఉంటారు, మోసపోతారు, అడుగేసే ముందు ఆలోచించండి అని చెబుతున్నారు. అయినా సరే ఇటువంటి వివాదాలు తెర మీదకి వస్తున్నాయి. మరి దీనికి తప్పెవరు అంటారు? మరి ఇటువంటి మోసాలకు కారణం ఎవరంటారు? మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.